హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రైటర్. సో మనవాడు చేసిన గొల్ల పనికి నేను చేసినా నువ్వు చేసినా సరే, ఎవడో చేసిన గొల్ల పనికి అన్నవాడు మాత్రం నేను ఒప్పుకో. ఆడో నా ఫోన్ నా ఇన్సిన్ తీసేసి డిలీట్ చేసేసి అతను మళ్ళీ ఎవరో ఒకరు అంటే ఆడు ఒప్పుకుంటాడు. ఏం సంగతి అసలు? ఓకే సరే, ఈ సిమ్ నాదే తప్పు. సో ఫస్ట్ ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్తాం, తర్వాత ఈడు చేసిన గొల్ల పనికి ఈ ఫోన్ సబ్మిట్ చేసేసి సో ఇంకా మేము స్టూడియో చెప్పాలంటే అన్ని బ్లాగ్స్ లో ఇదే వేసుకొని కనిపిస్తాను అనుకోండి, బికాస్ ఆఫ్ నేను వేసుకొని నా ఫేవరెట్ షర్ట్ అనమాట. సో వేసుకుంటాను. రియాలిటీ, డార్క్ రియాలిటీ ఏంటంటే అలాంటి షర్ట్లు వీడికి 2 ఉన్నాయి. ఆ 2 షర్ట్లు తప్పించి ఇంకో షర్ట్ తీయడు, ఎందుకంటే ఈ చెడిపోయినా పర్లా, ఇంకో వైట్ డ్రెస్ సంథింగ్ ఉన్నాయి, అవి మంచి డ్యామేజ్ అయినా చచ్చిపోతాడు. సో గైస్, సో ఎయిర్టెల్ ఆఫీస్కి అయితే పోయినాం. పోతే మనకైతే మనిషి కావాలి అండ్ ఫస్ట్ మనం అయితే సిమ్ తీసుకోవాలి. మీరు కూడా ఏం చేసి చేయలేరు స్టోర్కి వెళ్తే నేను చెప్తా. సో ఫిజికల్గా సిమ్ తీసుకోవాలి, తర్వాత ఈ సిమ్కి యాక్టివేట్ చేసుకోండి. లేదంటే ఒక ప్రాసెస్ వచ్చేసి మీరు పర్సన్ దగ్గర మొబైల్ ఉంటే ఈ సిమ్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నారు. సో ఇప్పుడైతే మేము ఆంటీకి కాల్ చేసి సో ఫస్ట్ సిమ్ తీసుకోండి అని చెప్పాము. సో సిమ్ తీసుకున్నాక నాకు తెలిసి ప్రాసెస్ కప్పాలి. సో నేను చేసేస్తాను. అంటే మరీ ఇంత ఇంటెలిజెంట్ అయితే కాదు, నాకు ఏదో కొంచెం ప్రాసెస్ తెలుసు అబౌట్ మొబైల్స్. అంటే వీడికి నాకు ఇద్దరికి వీ హ్యావ్ ఏ కప్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ల్యాప్టాప్స్ అండ్ హార్డ్వేర్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది ఇద్దరికి. బట్ అబౌట్ ల్యాపీస్ అండ్ సిస్టమ్స్, మొబైల్స్ గురించి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాం. సో నేర్చుకోవాలి కాబట్టి టెక్ ఫీల్డ్ మనం అన్నీ నేర్చుకుంటేనే సర్వైవ్ కాగలం గైస్, లేదంటే లేదు. సో మనోడు ఎన్నర్ ఫీలింగ్ తెలుసుకుందాం. లేదా నేను ఎన్నర్ ఫీలింగ్ మీ పనే మీరా అన్నీ అయిపోయింది దేవుడు. సో గైస్, సో అసలు ఎందుకు ఇన్ని దరిద్రాలు ఒకేసారి తొందరగా అంటే మేము మా హాస్టల్లో మా రూమ్ మాకు సెట్ కాలేదు అని చెప్పి మాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీడికి వచ్చినాక వీడి దెబ్బలు, నాకు వచ్చినాక నాకు దెబ్బలు, నాకు కనెక్షన్ లాస్, దెబ్బలు, గొడవలు తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళి ఓనర్తో మాట్లాడి రూమ్ మారుతున్నాం. సో అసలు ఎందుకు వచ్చినా ఏం చేస్తున్నాం అనేది కొన్ని తెలియదు, మనసులో తెలుసుకోవాలి. అండ్ ఫస్ట్ మాస్టర్ ఫోన్స్ దగ్గరికి వెళ్ళి ఈ ఫోన్ సబ్మిట్ చేసి ఇంకా మేము ఇన్స్టిట్యూట్ పోవాలి, లేదంటే మమ్మల్ని చెప్తారు. ఆల్మోస్ట్ 3 days నుంచి పోతే ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో ఉన్నాం, ఇంకా డ్రాప్ అవుట్ అని పెట్టేస్తారు, భయం వేస్తారు. ఏమంటారు? మనోడికి ఏడుపు వస్తుంది. ఏడుపు ఓన్లీ కంగారు అంట. అంటే ఇక్కడ దొరకు హాస్టల్లో మాస్టర్ మొబైల్స్ దగ్గరికి వెళ్ళాక కలుసుకో. సో మెట్రోకి అయితే వచ్చాం, ఇంకా తినేసి ఏమన్నా ఇంకా ఇన్స్టిట్యూట్ పోవాలి. మళ్ళీ ఐఫోన్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ 1 month కూడా, రేపు వస్తే 1 month లాస్ట్ 21st తీసుకున్నా. వచ్చింది 1 month కూడా, వచ్చింది 1 month కూడా ఉండాలా, వెళ్ళిపోయింది. సో 1 month, రేపు ఒక్కరోజు అయితే 1 month అవుతుండే. అట్లా ఉన్నాయి మన దరిద్రాలు అన్నీ కలుపుకొని. ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను నా లైఫ్లో ఇప్పటిదాకా ఒక్క టీటీ ఇంజెక్షన్ వేయించుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం భయపడి మరి వేయించుకున్నా టీటీ ఇంజెక్షన్. అరే మళ్ళీ వేయించుకోకపోతే ఏమవుతుంది అన్న భయంతో. ఆ బెడ్స్ కూడా సరిగ్గా లేవు చెప్పాలంటే. సో ఇప్పుడు మూసుకొని సైలెంట్గా చేంజ్ అయిపోద్ది. అరే నా దరిద్రం ఎట్లా ఉంది తెలుసా? ఐఫోన్ సర్వీస్ ఏంటండి, సెకండ్ ఫోన్ దాన్ని వాడితే నేను ఫ్రీ ఫైర్ దాన్ని మస్తు ఆడుతుండే. ఇప్పుడు సడన్ గా ఫ్రీ ఫైర్ ఎక్కించి ఆడేసరికంటే కొంత మైగ్రేట్ అయింది. అరే నా ఇంకొక 3 ఫోన్ మెయింటైన్ చేసిన. ఫస్ట్ ఐఫోన్ లాస్ట్కి, ఫస్ట్ ఏమో వివో ఉండే, వివో Y93 కాదు Y20, వివో Y20 యూజ్ చేసిన, ఇంకా ఇచ్చేసిన ఇవి 2 ఉన్నాయి కదా అని.
ఆ తర్వాత సరే పోనీ ఐఫోన్ అట్లా హ్యాండ్ ఇచ్చింది అంటే సర్వీసింగ్ పంపించేసి 2 వీక్స్ అంతా అప్పుడు వాడమంటే కథ రిగ్రెట్ దరిద్రం ఘోరంగా ఉంటుంది. ఫస్ట్ ఆ రూమ్ చేంజ్ అయిపోవాలి. సో నైట్ 2 అయితే అయింది. సో కిందకి వచ్చాం, బట్టలు అయితే వాషింగ్ చేసాం. అండ్ మనోడు మొబైల్ అయితే రిపేర్ అయ్యింది, బట్ వీడు ఆడకాడక గేమ్ ఆడదామని ఓపెన్ చేస్తే ఏమైంది, హీట్ అయిందని అది కదా రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయిపోయిన తర్వాత సరే సెట్ అవుతుంది కదా అని మళ్ళీ నేనే రిపోర్ట్ చేసిన, అది డెడ్ అయింది. సో డెడ్ అయిన మదర్ బోర్డ్ మింగింది. సో వీడికి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి దాంట్లో. సో మదర్ బోర్డ్ ఫైల్స్ ఇట్ అబౌట్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయి. సో మనోడు మదర్ బోర్డ్ చేంజ్ చేసేటప్పుడు అది ఒక్కొక్కసారి ఫోటో స్టోరేజ్ ఉంటది, లేదంటే పీకుతుంది అన్నాడు. సో ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయ్యి తీసుకొచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర సర్వీస్ లేదు. సో 2కి మేము చాయ్కి పోతున్నాం. ఏ డ్రైవింగ్ బాగుందిరా. 2కి చాయ్కి, 2కి మేము చాయ్కి పోతున్నాం. 2కి మేము చాయ్కి పోతున్నాం. 2కి చాయ్ కానీ ఏదో రైమింగ్ మింగాం కదా, బయట వాన అయితే పడుతుంది. మేము ఆగింది అనుకున్నాం, అరే యూనో ఆడదామా. సో కుదిరితే యూనో ఆడతాం గైస్, లేదంటే ఫ్రీ ఫైర్ ఆడతాం. ఆల్రెడీ నా 3 ఫోన్లు తప్పినా మన ల్యాప్టాప్ కూడా తప్పించుకోవాలి ఇప్పుడు నేను. దొప్పించుకోరా, చల్. ఐ కాంట్ డూ ఎనీథింగ్. పైసలు యువర్ ఇష్యూ, నాట్ మై ఇష్యూ రైట్ నౌ. Actually, I want to say the thing is that I don't have money to repair it. ఈ ల్యాప్టాప్ కూడా పింగింది, నేనే రిపేర్ చేసిన దాన్ని. ఓకే, అది కూడా అది కామన్ డాట్ టెర్మినల్ ఓకే ఓపెన్ అయితే క్లోజ్ అవుతుందండి. దాన్ని మళ్ళీ ఫార్మాట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నా ఫైల్స్ వేరే దాంట్లో ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం కేసు వచ్చింది. సో అన్ని ఇవ్వాల్సి వచ్చింది అని వచ్చింది. ఇట్స్ రైమింగ్. ఏమో ఈ రైమింగ్. సో గైస్ అన్నిటికీ వస్తున్నాయి, నాకు వచ్చినాయి. కానీ ఈ హెల్త్ పరంగా వచ్చినాయి, నాకు ఏమో ఎలక్ట్రానిక్స్ పరంగా వచ్చినాయి. అట్లా ఉంది. నేను చెప్తున్నా ఏంటంటే, దరిద్ర దేవత మా ఇద్దరిని క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో యాడ్ చేసింది. సో అదృష్ట దేవత మమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. దరిద్ర దేవత, శని దేవుడు అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ లో యాడ్ చేసింది. అండ్ అదృష్ట దేవత బ్లాక్ రైట్ నౌ. ఐఎమ్ గెటింగ్ స్లీప్ అండ్ ఐ వాంట్ టు స్లీప్ రైట్ నౌ. సో ఇంగ్లీష్ బ్లాగా తెలుగు బ్లాగా తెలీదు, ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటా. సో ఈ బ్లాగ్ కింద గైస్. సో సీ యూ నెక్స్ట్ బ్లాగ్. టాటా బై బై, టేక్ కేర్. Vagabundo,